స్పెసిఫిక్గా నాకు ఈ పాట ఇలాంటి పాట ఉండాలి, ఇది అదిరిపోవాలని మీ దగ్గరుండి మ్యూజిక్ డైరెక్టర్తో చేయించుకున్నది, అంతే అప్రిషియేషన్ వచ్చిన సాంగ్ ఏంటి పర్టికులర్గా? ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా. ఎవరే నువ్వు ఒకే ఒక జీవితం, రాజుబాయ్ సాంగ్ కూడా ఎవరే నువ్వు, ఆ సాంగ్ గురించి ఏమైనా చెప్పండి. అది తమిళ్లో దేవదయ కండేనని ధనుష్ గారి సినిమా. ఆ సినిమాలో యువన్ గారి మ్యూజిక్ చింపవతలు పడేస్తుంటాడు ఆ సినిమాలో. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ తమిళ్. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగాను, చెన్నైలో, తిరుపతి, అక్కడ ఆ బేస్లో పెరిగాను కాబట్టి నాకు ఇటు పక్క చాలా మందికి అక్కడ ఉన్న మంచి సాంగ్స్ తెలియదని నాకు తెలుసు. నాకు రెండు పక్కలు తెలుసు కాబట్టి సో ఐ థాట్ ఓకే అక్కడున్న మంచి మాస్టర్ పీస్ కూడా ఇక్కడ తీసుకురావచ్చు ఉద్దేశంతో ఈవెన్ టుడే. అండ్ ఆ భాగంగా అప్పుడు దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే అది బ్రేకప్ సాంగ్. ధనుష్ గారు అది ఆ క్యారెక్టర్ బ్రేకప్ అయినప్పుడు దేవదయ కండేన్ అనేసి ఫుల్ శ్మశానాల్లోకి వెళ్ళి పాడుతూ ఉంటాడు. సో ఆ ఫీల్డ్లో ఉంటుంది, ఆ ట్రిప్లో ఉంటుంది అది. అప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు నేను సజెస్ట్ చేశాను, ఆ సాంగ్ దీనికి ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించింది. అది లవ్ బ్రేకప్ సాంగ్ బా అంటే లేదు అని సూర్యకిరణ్ గారి డైరెక్టర్. అప్పుడు అంటే ఆయనకి నచ్చి లేదు దీన్ని హ్యాపీగా కొట్టి మ్యూజిక్ హ్యాపీగా పాడిద్దాం, హ్యాపీ లిరిక్స్ రాస్తాం అని. సో దెన్ యువన కొంచెం ఆలోచించుకో ఓకే క్యాన్ బీ డన్ అని చెప్పి అప్పుడు ఆర్కెస్ట్రేషను కొంచెం స్పీడ్ చేసి అవన్నీ మొత్తం మార్చేశాడు అనమాట. దెన్ అగైన్ జోగయ్య గారు రాయడం, ఇంకా అది ఇంకా ఇట్స్ హిస్టరీ. ఇప్పటికీ మ్యూజిక్ ఛానల్స్లో ప్లే అవుతూనే ఉంటుంది ఆ సాంగ్ అసలు.